మార్చి 26 బుధవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 26 బుధవారం. ఈనాటి పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం శశిఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్ష కృష్ణపక్ష ద్వాదశి రాత్రి 10 గంటల 42 నిమిషాల వరకు ఉంది. ధనిష్ఠా నక్షత్రం రాత్రి 11 గంటల 52 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం లేదు. అమృత ఘడియలు పగలు 1 గంట 40 నిమిషాల నుంచి 3 గంటల 13 నిమిషాల వరకు ఉన్నాయి. ఈ రోజున మధ్యాహ్నం దుర్ముహూర్తం 11 గంటల 42 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 6 గంటల 4 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 8 నిమిషాలకు. మరి ఈ రోజున గ్రహచారం చూస్తే మీనంలో రవి బుధ శుక్రరాహులు, కుంభంలో శని, మకరంలో ఉన్నటువంటి చంద్రుడు ఆయన మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి కుంభంలో సంచారం చేస్తారు. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కేతువు కన్యలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు అందరం ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తవుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ పని చేయాలి, ఎవరితో ఏ విధంగా మెలగాలి అనేటువంటి అంశాల్లో చాలా జాగరూకతతో వ్యవహరిస్తారు. వ్యయగ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ మీ మీదే ఉండదు. ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా బాగా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి ఫలితాలు నడుస్తూ ఉంటాయి. కృత్తిగా ఊటపాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా సజావుగా సక్రమంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ప్రతి పనిని కూడా తెలివిగా వీళ్ళు సాధన చేస్తారు. పని సానుకూలం అయితే వరకు కూడా వెంటబడతారు, సత్ఫలితాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా మరి చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అన్ని చక్కటి ఫలితాలు నడిచే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించే కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వాళ్ళ అన్ని పనులు సహజ సిద్ధంగా లాభదాయకంగా పూర్తవుతూ ఉంటాయి. మిథున రాశి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ప్రణాళికలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఈ రోజున జన్మకుజుడు వ్యయ గురువు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో పట్టు సాధిస్తారు. రుణ సంబంధమైన వ్యవహారాలు ఇబ్బందికరం కాకుండా జాగ్రత్త పడతారు. అన్నీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా ఉంది. మీ పని అంతా కూడా చాలా లాభదాయకంగాను శుభసూచకంగాను పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. పునరుసు 1, 2, 3 పాదాలు వాళ్ళకి కొంచెం డబ్బు అందడం ఆలస్యం అవుతూ ఉంటుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అలాగే ఆ ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు సహజ సిద్ధంగా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ రోజున కర్కాటక రాశి వాళ్ళకి మానసికంగా కొంచెం ఒత్తిడి ఉంటుంది. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయంలో కొంచెం చికాకులు ఉంటాయి. కొన్ని అనుకూలం లేని పనులు చేయవలసి వస్తుంటుంది. కొంచెం ప్రతిబంధకతలు ఎక్కువగా ఉండే అవకాశం వస్తూ ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలను కూడా కొంచెం ఇబ్బందికరంగా సాగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అన్నిటిని కూడా తెలివిగా దాటుకుంటూ, అన్నిటిని కూడా సరి చేసుకుంటూ, లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మరి ఈ పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆదాయం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు, అలాగే రుణ విషయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి
ఏదైనా ప్రయత్నాలు ప్రారంభిస్తే ఆ ప్రయత్నాలు ఆటంకాలు ఉంటాయి. సింహరాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కొంచెం ఇబ్బందికరంగా సాగుతూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కొంచెం చికాకులను సూచించే అవకాశం ఉంది. అంతా బాగున్నట్టుగా ఉంటుంది, అన్నీ జరిగిపోతున్నట్టు ఉంటాయి. నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ కూడా సాధిస్తాను అనుకుంటూ ఉంటారు. కానీ ప్రయత్నం ప్రారంభం చేసేసరికి ఏదో తెలియని ఒక విచిత్రమైన సమస్య వెంటాడే అవకాశం వస్తుంది. ఆ సమస్యలో బాగా అభివృద్ధి వైపు వెళ్ళడానికి ఆటంకాలు బాగా వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంది. తదుపరి ఇందులో ఉన్నటువంటి మఘా నక్షత్రం వాళ్ళకి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు కొంచెం శ్రమకు తగినటువంటి లాభాలు అందుకోలేని పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఉత్తర ఒకటపాదం వాళ్ళకి ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలు చికాకును సూచించేవిగా ఉంటూ ఉంటాయి. కన్యారాశి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. కానీ ఆర్థిక ఆరోగ్య విషయాలు తెలియని చికాకులు ఉంటాయి. రుణ సౌకర్యం సరిగ్గా చేకూరదు. పాత రుణాలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. సందర్భంగా ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. మీకు అన్ని వ్యవహారాలు బాగున్నప్పటికీ కూడా ఈ రాబోయే 2 మాసాల్లో ఏదో అవమానకరమైన ఘటనలు మీ చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో ప్రత్యేకం ఇతరులు ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని అవమానించడం కానీ, లేదా ఇతరుల వ్యవహారానికి మీరు వెళ్ళినప్పుడు అది సహాయం అవ్వచ్చు, సూచనలు ఇవ్వడానికి అవ్వచ్చు, సలహాలు ఇవ్వడానికి అవ్వచ్చు, అక్కడైనా అవమానపడవచ్చు. కాబట్టి వీలైనంత వరకు ఇక్కడి నుంచి ఇంకా ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళడం మానేయడం చాలా మంచిది. శని సంచారం కూడా బాగుండలేదు. అయితే గురు రాహులు బాగున్న కారణంగా మీ పనులు మీరు చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. గమనించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ రోజున ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. హస్త నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎంతో అద్భుతమైనటువంటి ప్రణాళికలు సాగే అవకాశం ఉంది. తులారాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అద్భుతమైనటువంటి ప్రణాళికలు జరిగి చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. చిత్తము 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిచే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎన్నో విచిత్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చాలా లాభదాయకంగా ఉంటాయి. కానీ ఏదో తెలియని మానసికమైన ఒత్తిడి మాత్రం తరచుగా వెంబడిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వృత్తి విషయాల్లో, వ్యాపార విషయాల్లో చక్కటి ధోరణి, చక్కటి దృష్టి కేంద్రీకరించలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నంలో కొంచెం చికాకులు కూడా వెంబడించే అవకాశం. విశాఖ 4వ పాదం వాళ్ళకి అన్ని విధాలా కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాలను చక్కగా నడుపుకుంటారు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఈ రోజున చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ప్రతి ప్రయత్నం కూడా సానుకూలం అవుతుంది. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేసి చాలా లబ్ధి పొందే అవకాశం గోచరిస్తూ ఉంది. ధనురాశి. మీరు ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు బాగా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. రుణ సౌకర్యాలు సరిగా ఉన్నప్పటికీ కూడా కొత్తగా రుణాలు చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా చక్కగా నడుస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు, విద్యా విషయాలు అన్నీ కూడా కొంచెం చికాకుగా నడుస్తాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చికాకుగా నడిచే అవకాశం ఉంది. అయితే తెలివిగా ప్రవర్తించి సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం గోచరిస్తూ ఉంది. గ్రహచారం బాగుంది, అద్భుతమైన పరిణామాలు చేకూరుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా బాగుంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడిచే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు సహజ సిద్ధంగా చాలా చక్కనైనటువంటి నైపుణ్యం ప్రదర్శించి లాభాలు అందుకుంటారు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కుంభరాశి. అన్ని పనులు కూడా ఆటంకాలతో నడుస్తుంటాయి. ప్రయాణాల విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఎవరితోనే సరే ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ట్రాన్సాక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అన్నీ బాగున్నట్టుంటాయి. ఎప్పుడు ఇబ్బంది వస్తుందో, ఎప్పుడు ప్రశాంతత ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనపరచాలి. ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలు బాగుంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి చక్కటి జీవితాన్ని సాధిస్తారు. చక్కటి లాభాలు అందుకునే అవకాశం కూడా గోచరిస్తూ ఉంది. మీనరాశి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడిచే అవకాశం గోచరిస్తూ ఉంది. పూర్వభద్ర 4వ పదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆటంకాలు వస్తే సరి చేసుకుంటారు. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిచే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.